మగవాళ్ళ అంగం కొన్ని దేశాల్లో చాలా పెద్దగా ఉంటుంది, కొన్ని దేశాల్లో చిన్నగా ఉంటుంది. ఆఫ్రికన్స్కు చాలా పెద్దగా ఉంటుంది, శ్రీలంక వాళ్ళకి చిన్నగా ఉంటుంది. శ్రీలంక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఆఫ్రికన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. కనుక ఎంజాయ్మెంట్కు ఇంత లెంత్ ఉంటేనే ఎంజాయ్ చేయగలరు అనే కట్ ఆఫ్ పాయింట్ ఏమీ లేదు. మినిమం 3 సెంటీమీటర్స్ ఉండాలి. లెంత్ కన్నా కూడా ముఖ్యం స్ట్రెంగ్త్. ఎంత పొడవు ఉన్నా కూడా హార్డ్గా లేకపోతే వెజనల్ ఇంట్రాయిటస్లోకి ఎంటర్ కాదు. వెజనల్ ఇంట్రాయిటస్లోకి ఎంటర్ కావాలి అంటే యాక్సియల్ రిజిడిటీ అంటాం. ఈ యాక్సియల్ రిజిడిటీ కనీసం 500 గ్రామ్స్ బరువు మోసేంత శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది లోపలికి ఎంటర్ అవుతుంది. మరి ఆఫ్రికన్స్కి ఎందుకు పొడవుగా ఉంది, శ్రీలంక వాళ్ళకి ఎందుకు తక్కువ ఉంది అని మీరు అడగచ్చు. అది జెనెటికల్. ఇప్పుడు గుమ్మడికాయకి గుమ్మడికాయ చెట్టే వస్తుంది, చెట్టు నుంచి గుమ్మడికాయ వస్తుంది. పొట్లకాయకి పొట్లకాయలే వస్తాయి. సో మీరు ఎంత ఎరువు వేసినా పొట్లకాయ గుమ్మడికాయలాగా గుండ్రగా రాదు, పెద్దగా అట్లా సైజు మారిపోదు. అలాగే పొట్లకాయ కూడా గుమ్మడికాయలాగా రాదు. ఇది జెనెటికల్గా డిటర్మిన్డ్ వ్యవహారం. దాన్ని లెంత్ ఎక్కువ ఉంది కనుక ఇతనికి సామర్థ్యం ఎక్కువ ఉంది అనుకోవడము, లెంత్ తక్కువ ఉంది కనుక సామర్థ్యం తక్కువ ఉంది అనుకోవడము పొరపాటు. ఇన్ జనరల్ చిన్నగా ఉన్న వాళ్ళే ఎక్కువ శృంగారం చేయగలరు. ఎందుకంటే లెంత్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది కనుక వాళ్ళకు తొందరగా ఆ రక్తాన్ని నింపుకునేంత శక్తి లేక వాళ్ళకు అనుకున్నంత గట్టిదనం రాదు. మనకు కామన్ సెన్స్ ఏమిటి అంటే చిన్న ఎలుకలు ఉంటాయి, ఎలుకలు అంటారు, చాలా ఈజీగా వెళ్ళగలవు లోపలికి, చాలా డ్యామేజ్ చేయగలవు. అదే పెద్ద ఎలుకలు కొద్దిపాటి డ్యామేజే చేయగలవు. తర్వాత శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఏ మనిషి అయినా తన బరువు పెరిగినప్పుడు శృంగారాన్ని చేయలేడు కనుక బరువు తగ్గించుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. అంగం గట్టిపడాలంటే దాంట్లోకి రక్తం రావాలి. ఈ వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా కనీసం 5-10 నిమిషాలు ఉండాలి. మనం ఎన్నిసార్లు చేసినామని కాదు, ఎన్ని రౌండ్స్ చేసామని కాదు. అమ్మాయిని ఒక రౌండ్లో కూడా తృప్తిపరచవచ్చు, మీరు 10 సార్లు చేసి కూడా అమ్మాయిని తృప్తిపరచలేకపోవచ్చు. కనుక తృప్తి రావాలంటే ఫోర్ ప్లే అనేది అవసరం. ఫోర్ ప్లే సుమారుగా 15-20 నిమిషాలు ఉంటుంది ఆడవాళ్ళకి. ప్లే అనేది 5 నిమిషాల కన్నా ఎక్కువ యూజువల్గా ఉండదు. ప్లే తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ప్లే కూడా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు కనుక ప్లే తర్వాత ఆఫ్టర్ ప్లే కూడా కొద్ది నిమిషాలు ఆమె నల్లారిని కౌగిలించుకొని ఉండడం నేర్చుకోండి. చాలామంది అంగం చిన్నగా ఉన్నది అని చాలా కుంగిపోతుంటారు. తర్వాత పబ్లిక్ యూరినల్స్లో వెళ్ళి యూరిన్ పాస్ చేయడానికి కూడా సిగ్గుపడుతుంటారు. పబ్లిక్ యూరినల్స్లో ఎవరికి ఎంత లెంత్ ఉందనేది కనబడదు. ఒక యూరినల్కు ఇంకో యూరినల్కు మధ్యలో పార్టిషన్ గోడల్లాగా ఉంటాయి. తర్వాత టేప్ పెట్టి కొలిస్తే తప్ప ఎవడి లెంత్ ఎంత అనేది మనకు తెలియదు. ఊరికే కళ్ళతో చూసి వీడికి ఇంత పొడవు ఉంది అని అనుకోవడంత పొరపాటు. కొంతమందికి చూడడానికి పొడవుగా ఉండొచ్చు కానీ వాళ్ళు సెక్స్ చేసేప్పుడు వాడికి మళ్ళీ లెంత్ గెయిన్ ఉండకపోవచ్చు. కొంతమందికి చూడడానికి చిన్నగా ఉండొచ్చు, సెక్స్ చేసే టైంలో మళ్ళీ అది పెరగవచ్చు. కనుక దాన్ని కొంతమంది షవర్స్, కొంతమంది గ్రోవర్స్ అని అంటారు. పెనిస్లు 2 రకాలు. సో షవర్స్ ఎప్పుడు కొంచెం పెద్దగానే ఉంటుంది, అంతే. మరీ పెద్దగా మరీ హెవీగా ఉన్న పెనిస్లు యూజువల్గా తొందరగా వాటిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో యావరేజ్ 8-9 సెంటీమీటర్స్ మనకు కనపడేది. మళ్ళీ లోపల కూడా సుమారు 8-9 సెంటీమీటర్స్ ఉంటాయి. సో టోటల్ లెంత్ విల్ బి అరౌండ్ 20 సెంటీమీటర్స్, 18-20 ఉంటుంది. కనిపించేదే కాకుండా కనిపించని పోర్షన్ కూడా లోపల ఉంటుంది. అది మాకు డాక్టర్లకు ఐడియా ఉంటుంది. సో పెనిస్ లెంత్ ఇది అనేది ఇమ్మెటీరియల్, ఆల్వేస్ స్ట్రెంత్. ఎవరైతే తమకు చిన్నగా ఉన్నదని అనుకుంటారో అనవసరంగా దానికి ఆయిల్ పూసుకోవడమో, వేలు ఖర్చు చేసుకొని క్వాక్స్ దగ్గరికి వెళ్ళడమో చేయొద్దు. క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. వారు మీకు మెజర్ చేసి చూపెట్టి ఇగో ఇంత లెంత్ ఉంది, ఇది సరిపోతుంది అని చెప్తారు. ఎందుకు ఇంత 3 సెంటీమీటర్లే సరిపోతుంది అని మీరు చెప్తారని అడగచ్చు. అమ్మాయిలు కడుపులో ఉన్నప్పుడు తయారీ అన్నప్పుడు 2 పోర్షన్స్ వచ్చి కలుస్తాయి. ఒకటి సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉన్నటువంటి బయట పోర్షను, లోపల ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఇంకో పోర్షను. ఈ 2 కలిసిన పోర్షను. ఈ సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉన్న పోర్షను మనకు కనిపించే లేబియా, కొంత పోర్షన్ ఆఫ్ ది వెజనల్ ఇంట్రాయిటస్, లోపల నుంచి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ సొమాటిక్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెన్సరీ, టచ్, పెయిన్, టెంపరేచర్ ఇవన్నీ తెలుస్తాయి. ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో కేవలం వెయిట్ మాత్రమే ఐడియా ఉంటుంది. కనుక మీరు లెంత్ కన్నా కూడా స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ను కలుసుకోండి, డాక్టర్ గారు చూసి చెప్తారు.